ఆరాధనాలయం కాబా ఒక్క అల్లాహ్ కోసం నిర్మించబడిన పవిత్ర స్థలం. కానీ ఒకరోజు ఆ పవిత్ర గోడల మధ్యకి ఒక విగ్రహం ప్రవేశించింది. ఆ ఒక్క నిర్ణయం అరబ్ దేశాల చరిత్రనే ఎలా మార్చేసింది? ఈ రోజు ఆ నిజాన్ని తెలుసుకుందాం. కొన్ని వేల ఏళ్ల క్రితం ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం ఈ కాబాను నిర్మించినప్పుడు అక్కడ ఒక్క విగ్రహం కూడా లేదు. అది కేవలం ఒక్క అల్లాహ్ ఆరాధన కోసం నిర్మించబడిన పవిత్ర స్థలం. కానీ కాలం గడిచే కొద్దీ మనుషుల నమ్మకాలు మారాయి. చరిత్రకారుల ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టడానికి కొన్ని శతాబ్దాల ముందు కుజా తెగ నాయకుడైన అమర్ బిన్ లుహాయ్ ఒక వ్యాపార యాత్ర కోసం సిరియా షాం ప్రాంతం వెళ్ళాడు. అక్కడ ప్రజలు అందమైన విగ్రహాలను పూజిస్తూ తమ కోరికలు కోరుకోవడం చూసి ఆశ్చర్యపోయాడు. అతని మనసులో ఒక ప్రమాదకరమైన ఆలోచన వచ్చింది. కనిపించని దేవుడి కంటే కళ్ళ ముందు ఉన్న ఈ విగ్రహాలే శక్తివంతమైనవి అని తప్పుగా నమ్మి అక్కడి నుండి హూబల్ అనే ఒక భారీ ఎర్రటి రాయి విగ్రహాన్ని మక్కాకు తీసుకువచ్చాడు. కాబా మధ్యలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇకపై ఇదే మన రక్షకుడు అని ప్రకటించాడు. ఈ విధంగా కాబాలో మొట్టమొదటి విగ్రహం ప్రవేశించింది. అదే హూబల్. ఇక అప్పటి నుండి ఒక్కొక్క తెగ ఒక్కో విగ్రహాన్ని తేవడం మొదలుపెట్టింది. హూబల్ కాకుండా లాత్, ఉజ్జా మరియు మనాత్ అనే 3 విగ్రహాలను అప్పట్లో అత్యంత శక్తివంతమైనవిగా భావించేవారు. అలా చూస్తుండగానే ఏకేశ్వరోపాసనకు నిలయమైన కాబా 360 విగ్రహాల అడ్డాగా మారిపోయింది. యుద్ధానికి వెళ్లాలన్నా, వర్షం కురవాలన్నా ఆ విగ్రహాలకే బళ్ళు ఇచ్చేవారు. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం నేర్పిన ఒకే దేవుడు అనే సత్యం పక్కకు వెళ్లి ప్రజలు దేవుడికి మరియు తమకు మధ్య ఈ విగ్రహాలు మధ్యవర్తులుగా ఉంటాయని నమ్మడం ప్రారంభించారు. దీనినే ఇస్లామిక్ పరిభాషలో జాహిలియా, అజ్ఞాన కాలం అంటారు. కానీ చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. క్రీస్తు శకం 630లో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాను జయించిన తర్వాత కాబా పవిత్రతను పునరుద్ధరించారు. ప్రవక్త స్వయంగా కాబా లోపలికి వెళ్లి అక్కడున్న 360 విగ్రహాలను తన చేతిలోని కర్రతో పడగొట్టారు. ఆ సమయంలో ఆయన ఖురాన్లోని ఈ వాక్యాన్ని పఠించారు: సత్యం వచ్చింది, అసత్యం నశించింది, నిశ్చయంగా అసత్యం నశించిపోయేదే. ఈ నినాదం మక్కా వీధుల్లో మారుమోగింది. ఆ రోజుతో ఆ విగ్రహాల శకం ముగిసి కాబా మళ్లీ తన పవిత్రతను సంతరించుకుంది. మరి ఈ ఘోర మార్పుకు కారణమైన అమ్ర్ ఇబ్ను లుహై గురించి దైవ ప్రవక్త ఇలా తెలియజేశారు: